నమః శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో మనం 2 సర్గలు పూర్తి చేసి 3వ సర్గలోని 29వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 30వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సత్వం తత్ర నివాసాయ గచ్చ పుత్ర యథా సుఖం నిర్దోషస్తత్ర తే వాసో న బాధస్తత్ర కస్యచిత్. పుత్రా, నువ్వు అక్కడ నివసించడానికి చాలా సుఖంగా ఉంటుందయ్యా. అక్కడ నీవు నివసించడంలో ఏ దోషం కూడా ఉండదు, ఎవరి బాధ కూడా నీకు ఉండదు. ఏతత్ శ్రుత్వా సధర్మాత్మా ధర్మిష్టం వచనం పితుః నివాసయామాన తదా లంకాం పర్వతమూర్ధని. ధర్మాత్ముడైన ఆ వైశ్రవణుడు అంటే విశ్రవసు యొక్క కుమారుడు తండ్రి పలికిన ధర్మసమ్మతమైన మాటను విని ఆ పర్వత శిఖరం మీద ఉన్న లంకలో నివాసం ఏర్పరచుకున్నాడు. నైరుత్తానాం సహస్రైస్తు హృష్టై ప్రముదితై సదా అచిరేణైవ కాలేన సంపూర్ణ తస్య శాసనాత్. ఆ లంక వైశ్రవుడి యొక్క పాలనలో కొద్ది కాలంలోనే సంతోషానందాలతో నిండిపోయింది. అక్కడ ఉన్న రాక్షసులందరూ కూడాను, వేల కొద్ది రాక్షసులు ఎంతో సంతోషంగా ఉన్నారు అతని పాలనలో. సతు తత్ర వసత్ప్రీతో ధర్మాత్మా నైరుతర్షభ సముద్ర పరిఖాయాం స లంకాయాం విశ్రవాత్మజ. ఆ వైష్ణవుడు సముద్రం సరిహద్దుగా ఉన్న లంకాపట్టణంలో సంతోషంగా ఉన్నాడు. కాలే కాలే తు ధర్మాత్మ పుష్పకేన ధనేశ్వర అభ్యాగచ్చత్ వినీతాత్మ పితరం మాతరం చ. హి ధర్మాత్ముడు ధనాధిపతి అయిన వైశ్రవణుడికి పుష్పకం ఎక్కి అప్పుడప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేవాడు పుష్పక విమానం ఎక్కి. సదేవ గంధర్వగణైరభిష్టుత తదాప్సరో నృత్య విభూషితాలయ గభస్తిభి సూర్య ఇవావభాసైన పితు సమీపం ప్రయయౌ సవితప. దేవతాగణాల చేత గంధర్వగణాల చేత స్తుతింపబడ్డవాడు, అప్సర స్త్రీల నృత్యాల చేత అలంకరించబడిన గ్రహం గలవాడు అయిన ఆ వైశ్రవణుడు కిరణాల చేత సూర్యుడిలాగా ప్రకాశిస్తూ అలా విమానం ఎక్కి తండ్రి సమీపానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు, తండ్రి దగ్గరికి. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. రేపు మనం 4వ సర్గను ప్రారంభించేద్దాం.